హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మనము ఇంతకు ముందు మనం విత్తనాలు వేసాం కదా, విత్తనాలు వేసి ఎన్ని రోజులు అవుతుంది అన్నదాన్ని మొక్కల్ని ఈ రోజుకి 20 డేస్ అవుతుంది. 20 డేస్కి విత్తనాలు వచ్చిన మొలకలు కానీ ఎలా ఉన్నాయో మొక్కలు చూపించాలనుకుంటున్నాను. రండి చూద్దాం. మరి ఇది వచ్చి చిక్కుడు పాదు చూడండి, చాలా ఎక్కువ మొత్తం ఇంతవరకు వచ్చేసింది, మొత్తం పైకి వచ్చేసింది. దీని పక్కన బొరబాటి, ఇంకా ఇది కూడా చిక్కుడు పాదే, ఇది కూడా చాలా పైకి వచ్చేసేసింది. ఇవి వేసుకొని దగ్గర దగ్గర 20 డేస్ అవుతున్నాయి. అయ్యో, కరివేపాకుకి పెట్టేసుకుందాం. దీన్ని ఇవతల వైపుకి షిఫ్ట్ చేద్దాము. దీని కొనలు మనం చేతికి తగలకుండా జాగ్రత్తగా మనం చుట్టాలి. పైకి ఎక్కించుకుంటా మనం అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఈ కొనలు ఏంటంటే మనం తిరిగిపోతూ ఉంటాయి అన్నమాట, ఏంటంటే అటు వెళ్ళిపోతూ ఉంటాయి. దాన్ని బట్టి మనం ఏంటంటే ఇలా చూసుకొని ఎప్పటికప్పుడు ఈ కొనకి చివరి వైపుకి చెయ్యి తగలకుండా చూసుకోండి. చెయ్యి తగిలిందంటే అది ఇంకా పై ఎదగదన్నమాట. ఎదగకుండా అక్కడి వరకు ఎక్కడైతే మనం టచ్ చేసామో అక్కడ ఎండిపోద్ది అన్నమాట. ఇదొకటి, ఇక్కడ ఒక చిక్కుడు పాదు, ఇది బొరబాటు, ఇది వచ్చి చిక్కుడు పాదే. కరివేపాకు ఆల్రెడీ మనం హార్వెస్టింగ్ చేసి ఇది వచ్చి మిర్చి. అసలు చాలా బాగుంది మిర్చి మొక్క, గ్రీనిష్ గా. ఇక్కడ చిక్కుడు పాదు మిర్చి మొక్కకి చుట్టేసింది. ఇలా ఎటంటే అటు వెళ్ళిపోతూ ఉంటది కాబట్టి పాదు మనం చూసుకొని దానికి సపోర్ట్ కింద ఏదో ఒకటి మనం కర్రగానే పెట్టాలి, లేదా ఇదిగోండి ఈ విధంగా ఈ కర్రకు చుట్టేసుకుంటే సరిపోతుంది. దానంతటది మనం ఒకసారి సపోర్ట్ ఇచ్చామంటే అది దానంతటదే ఇంకా వెళ్ళిపోద్ది అనమాట. వేరే మొక్కకి సపోర్ట్ చేసుకుంటూ, లేదంటే పాదు పక్కన ఉంటే పాదును చుట్టేసుకుంటూ పైకి వెళ్ళిపోద్ది. ఇలా చుట్టేసుకోవాలి. ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి. చూస్తేనే మనకి పాదు కరెక్ట్గా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ఇది కూడా ఇది మిర్చి అప్పుడే ఫ్లవరింగ్ వచ్చేసింది మిర్చిలోకి. ఇది వచ్చా మనకి ఇది చిక్కుడు పాదే. చూడండి, ఇది ఆల్రెడీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. కర్ర సపోర్ట్ ఇచ్చాను అనమాట. ఇలా చుట్టేస్తూ ఉండాలి. మనం చూసుకొని చుడతా ఉంటే అది ఆటోమేటిక్గా దానంతటదే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోద్ది అనమాట. ఇది వచ్చి మిర్చి మొక్క. ఇందులో ఇది చిక్కుడు పాదు. ఇది వచ్చి గులాబీ బాగా వచ్చింది, వర్షాలు పడుతున్నాయి కదా. మీకు తెలిసిందే కదా తులసి మొక్క. ఈ తులసి మొక్క చూడండి, మళ్ళీ 1 వీక్ లోనే ఫ్లవరింగ్ బాగా హెవీగా ఫుల్గా వచ్చేసింది తులసి కోటలో. ఈ ఫ్లవర్స్ కూడా మళ్ళీ ఏదో ఒక రోజు హార్వెస్టింగ్ చేసేసి ఇంకా ఇవి మొత్తం మళ్ళీ సీడ్స్ని సేకరించి మళ్ళీ విత్తనాలని ఇవి పువ్వులు ఎండొచ్చిన తర్వాత ఎండలో ఆరేసేసుకోవాలి. ఆల్రెడీ మీకు తులసి మొక్క గురించి ఒకసారి నేను వీడియో చేశాను. ఇవి మనము డైరెక్ట్గా కట్ చేయకోకుండా తులసి దళానికి సంబంధించింది మంత్రాన్ని చెప్పించి అప్పుడు కట్ చేసుకుందాం. ఇదొకటి తులసి మొక్క. వంగ మొక్కలోనే మనం ఏం చేసామంటే ఇదిగో బొరబాటి అయితే ఇంకా అసలు కొనలు రావట్లేదు, ఇంకా గ్రోత్ త్వరగా ఫాస్ట్గా లేదు. ఇది వచ్చి మిర్చి అనమాట. ఇది వచ్చి దీంట్లోనే చిక్కుడు పాదు. దీన్ని ఆల్రెడీ ఇటు
వెతికి చుట్టాలి. ఇది ఎటో వెళ్ళిపోతుంది. దీంట్లోకి పైన ఇది సపోర్ట్ ఉంది కదా, దీనికి మనకి సపోర్ట్ చూపిస్తే అదే పాక్కుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, ఇందులో చిక్కుడు పాదు, ఇది వచ్చి వంగపాదులోని వచ్చి ఒకటి చిక్కుడు పాదు ఉంది, ఇంకోటి బొరబాటి ఉంది. ఇంకా ఆల్రెడీ తెలిసిందే కదా, ఇందులో వచ్చి ఆల్రెడీ ఇందులో బొరబాటి వేసాము. బొరబాటి ఇది వచ్చి ఆల్రెడీ ఇది వచ్చి చుక్కకూర, ఇది వచ్చి తోటకూర, ఇది వచ్చి గోంగూర అన్నమాట. ఈ తోటకూరకి ఈ వర్షాలు పడడం వల్ల చాలా చీడ పట్టేసింది. తోటకూర మొత్తం పాడైపోయింది. అసలు దీనికి ఆల్రెడీ నేను ఈ నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను, కానీ స్ప్రే చేసిన ఆ రోజే ఇంకా వర్షం పడిపోయింది, మొత్తం దిగిపోయినట్టుంది. దీనికి స్ప్రే చేసింది ఆయిల్ మొత్తం. ఇది చుక్కకూర బాగానే ఉంది. దీంట్లో మనం అల్లం మొక్క వేసుకున్నాం కదా, అల్లం కూడా బాగా వచ్చింది. ఇది ఇంకా దీంట్లో వేసింది అయితే అల్లం ఇంకా రాలేదు, టైం పడుతుందేమో, చూద్దాం. ఈ తోటకూర నేను కట్ చేసేసి ఈరోజు పప్పుల్లోకి వేస్తాను. ఆల్రెడీ సీడ్స్ వచ్చేసినాయి కాబట్టి ఈ సీడ్ వదిలేసేసి ఓన్గా ఈ ఆకులు మాత్రమే తుంచేస్తాను. అలాగే ఇది పుదీనా కూడా అసలు బాగాలేదు, చీడొచ్చేసింది అనమాట. మొత్తం పుదీనా మొత్తం తీసేస్తాను ఈ 2 కుండీల్లోకి. ఈ 2 కుండీలు కూడా ఖాళీ చేసేసి ఒక దాంట్లో గోంగూర విత్తనాలు, ఒక దాంట్లో ఎర్ర తోటకూర విత్తనాలు వేసేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా చూసారు కదా, ఇది తులసి కోటలోనే మళ్ళీ మొక్క మళ్ళీ వేసి 1 వీక్ లోనే మళ్ళీ పువ్వు మొత్తం వచ్చేసింది, పూత వచ్చేసింది తులసి కోటకి. అక్కడ కూడా 2 మొక్కలకు వచ్చేసింది. ఇవి మాత్రం తీసేస్తాను. చూడండి, ఈ ఆకుకూరలన్నీ మీకు చూపిస్తాను. చుక్కకూర కనిపిస్తుందా? చుక్కకూర ఇది చూడండి, ఇది వచ్చి అల్లం కనిపిస్తుందండి, చుక్కకూర అన్నమాట ఇదంతా. ఈ చుక్కకూర బాగానే ఉంది, దీనికి చీడ ఏం పట్టలేదు. దాని పక్కన ఉన్న ఈ తోటకూరకైతే మొత్తం చీడ పట్టేసింది అనమాట, ఆకు మొత్తం తినేసింది చీడ. చూడండి ఎలా ఉంది, అస్సలు బాగాలేదు. దీనికి ఆల్రెడీ నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేసినా కానీ ఇంకా ఆ రోజు ఇంకా వర్షం పడిపోయింది అనమాట, అస్సలు బాగాలేదు. ఇది ఏం చేస్తానంటే మొత్తం మొక్క బాగా ఎదిగిన తర్వాత ఆకులకు కట్ చేసేస్తాను అనమాట. కట్ చేసి ఇంకా కంట్రోల్ చేస్తాను అనమాట చీడని. అసలు బాగాలేదన్నమాట తోటకూర. వర్షాకాలంలో అసలు ఆకుకూరలు అసలు బాగోవు, ఈజీగా చీడ పట్టేస్తుంది. తోటకూర అయినా పాలకూర కూడా అసలు ఈ వర్షాకాలంలో అస్సలు వేసుకోకూడదు. అలాగే ఇది వచ్చి గోంగూర అనమాట. గోంగూరలో కూడా ఇంకా అసలు ఏం గ్రోత్ లేదు. చూడండి, అసలు నెమ్మదిగా అదే ఎదుగుతుంది, వర్షాలు పడుతున్నాయి కాబట్టి. దీంట్లో అయితే చీడ రాదు, కానీ ఈ తోటకూర పాలకూరలో ఉంటాయి కదా, అటువంటి ఆకుకూరలకు మాత్రమే చీడ పడుతుంది. దీంట్లో ఉన్న చీడ ఇంకా ఆకుకూరలకు వచ్చేసింది అనమాట, పుదీనాలో ఉన్న చీడ. ఇందాక చెప్పాను కదండి, ఇది ఒక కుండీలో, ఇది తోటకూర కాదండి, సారీ, ఇది వచ్చి చిక్కుడు పాదు అనమాట. ఈ విధంగా బోట్ ఇచ్చేసాను, సహాయం అది తీగ పైకి ఎక్కడానికి కర్ర బోట్ పెట్టాను. చూడండి, ఇదిగా ఇలా ఉంటుంది. ఈ తోటకూరన్న కట్ చేసేద్దాం, పీకేద్దాము. ఇప్పుడు పప్పులో వేసేసుకుంటే మంచిది. ఇది చూడండి, అసలు ఫ్లవరింగ్, చిన్న మొక్క మిర్చి, దీనికి కూడా ఫ్లవరింగ్ వచ్చేసింది అప్పుడే. దీని పక్కనే వచ్చి గులాబీ, చాలా బాగా మామూలు కట్ చేసేసాం కదా, వర్షాకాలం వస్తుందని కట్ చేసేసరికి బాగా చిగురు వచ్చేసింది, చాలా బాగుంది. వర్షాకాలంలోనే చక్కగా ఏ మొక్కైనా కట్ చేయాలన్నా కట్ చేసినా కానీ మంచిగా మళ్ళీ గ్రోత్ వచ్చేసేసి మళ్ళీ నార్మల్గా మొక్క అయిపోతుంది. ఇది వచ్చి తమలపాకు, దీన్ని వేరే కుండీలోకి షిఫ్ట్ చేయాలన్నమాట. ఆకులు పెద్ద పెద్దగా వచ్చేసినాయి, కనిపిస్తున్నాయి కదా. ఇది వచ్చి పాన్ పొట్ట,
తమలపాకు. ఇది మేము ఏదో పక్షుల కోసం గూడని పెట్టాం కానీ అసలు ఒక్క పక్షి కూడా రావట్లే. గార్డెన్ లోకి వస్తుంది కానీ ఇందులోకి రావట్లే. ఇది వచ్చి తులసి కోట. మీకు ఆల్రెడీ తెలుసు కదా ఈ తులసి కోట. ఇందులో చూడండి చాలా ఫ్లవరింగ్స్ మళ్ళీ వచ్చేసినాయి. నేను ఆల్రెడీ 1 వీక్ అవుతుంది దీని సీడింగ్ తీసి, చాలా ఎక్కువ వచ్చేసినాయి. ఇవి చూడండి అసలు తేనెటీగలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. ఇందులో పువ్వులో ఉన్న తేనెను పీల్చుకోవడానికి కోసం మకరందాన్ని. చూడండి అసలు తేనెటీగలు చాలా. మాకు ఇక్కడ వేప చెట్టు ఇంటి ముందు చాలా పెద్ద చెట్టు ఉంది కాబట్టి అక్కడ తేనెటీగ ఎక్కువ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి ఇటు ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. పువ్వులు ఎక్కువగా ఉంటే మనం గార్డెన్ లో కానీ ఎక్కడైనా మన వాతావరణంలో కానీ ఎక్కడైనా ఫ్లవర్స్ ఎక్కువ ఉంటే తేనెటీగలు కూడా మనకి చక్కగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. తేనె పట్టు మనకి కూడా చాలా ఈజీగా దొరుకుతుంది అన్నమాట. చక్కగా ఫ్లవర్స్ ఉంటేనే మన వాతావరణంలో మంచిగా ఫ్లవరింగ్స్ కానీ ఇవన్నీ ఉంటేనే మనకి. ఇది ఆల్రెడీ ఇది వేరే చిన్న బుద్ధుడిది. దీంట్లో నేను ఇంకా ఇలా వేసేసాను అనమాట. తులసి కోట చిన్న మొక్క వేసేసరికి చాలా పెద్ద మొక్క అయిపోయింది అనమాట. దగ్గర దగ్గర 5 ఫీట్ ఉంటుంది. 5 ఫీట్ ఉంటుంది దగ్గర దగ్గర. ఇదిగోండి పక్కన కర్బూజం పాదు వేసాను అనమాట. ఇక్కడ ఒక కాయ వచ్చింది కదా. ఇది వచ్చి వంగ మొక్క. ఈ వంగ మొక్క ఆల్రెడీ చాలా కాయలు వచ్చింది. నేను ఈ వంగ మొక్కతో ఫస్ట్ అయితే అసలు కాయలు వచ్చాయి కదా, అలాంటిది నేను ఒకసారి మాట్లాడడం ఇవన్నీ చేశాను. అసలు కాయలు కాయట్లేదు ఏంటి, కాయొచ్చు కదా అని బుజ్జగించినట్టు చెప్పడం వల్ల నాకు చాలా కాయలు వచ్చినాయి చెట్టు నిండా. అసలు కొమ్మకొచ్చి 2 కాయల్లాగా కాసేసింది అనమాట. ఇది వచ్చి నల్లేరు కాడ అనమాట. ఒకసారి పచ్చడి కూడా చేసుకున్నాను. నువ్వులు కలిపి పచ్చడి చేశాను. మళ్ళీ కొమ్మ తెంపేసి మళ్ళీ అక్కడక్కడ వేసాను అనమాట. ఇదొక వేరేది మిర్చి ఇందుట్లో చిక్కుడు పాదులు అన్నీ వేసాను. ఇది వచ్చి మిర్చి మొక్క అనమాట. చూడండి అసలు ఇదేంటి అసలు చాలా పెద్ద ఫ్లవర్ వచ్చింది మిర్చి మొక్కకి. ఇవ్వండి చిక్కుడు పాదులు వేసి మన దగ్గర దగ్గర 20 డేస్ అవుతుంది. ఈ 20 డేస్ లో చూడండి ఇది ఇవతల కుండికి ఇటు సైడ్ కి పాకిచ్చేస్తున్నాను అనమాట. ఎక్కించేస్తున్నాను. దీంట్లో దాని పక్కన కుండీలో వచ్చి ఇది బొరబాటికి అయితే ఇంకా పాకడం కానీ అలాంటివి ఏమి లేదు, ఇంకా రాలేదు, లేట్ అవుతుంది బొరబాటికి. ఇది ఒక కుండి. ఈ కుండీలో వచ్చి బొరబాటి వేసాను. చూడండి బొరబాటి, ఇది చుట్టూ బొరబాటి వేసాను. ఒకటి ఇందులో చిక్కుడు గింజ పడినట్టుంది. దీన్ని అలా పైకి ఎక్కిచ్చేసాను. సపోర్ట్ ఇచ్చాను చూడండి. ఆల్రెడీ తెలిసిందే కదా. ఇది ఒక్కండి పెద్ద వంగ చెట్టు. దీంట్లోనే నేను బొరబాటి వేసాను. ఇంకా బొరబాటి చాలా గ్రీనిష్ గా ఉంది మొక్క. దీంట్లోకి చాలా కాయలు ఇచ్చేసినాయి. అసలు వంగ మొక్కకి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా కాయలు, కొమ్మకొచ్చి 2 కాయలు అసలు. ఇదిగోండి ఈ కొమ్మకొచ్చి 2 కాయలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ కింద వచ్చే కొమ్మకి 2, దీని పక్కన కొమ్మొచ్చి 2 కాయలు. ప్రతి కొమ్మకొచ్చి 2 3 కాయలు. ఇక అస్సలు ఎలా వచ్చినాయి కాయలు, చాలా బాగా వచ్చింది. లేతగా ఉన్నప్పుడే కట్ చేసేసుకొని వండేసుకోవడం బెటర్. ఈజీగా ముదిరిపోతూ ఉంటాయి ఈ తెల్లకాయలు. మాకైతే ఈ తెల్లంకాయ అయితే అసలు ఇక్కడ దొరకవు. ఇదొకటి దోసకాయ, సౌత్ లో దొరికే దోసకాయలు అసలు ఇక్కడ దొరకవు. వంకాయలు ఒకటి, ఈ తెల్ల వంకాయ మచ్చ ఉంటాయి కదా, ఆ వంకాయలు మాత్రం విపరీతంగా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఒక కాయ అసలు చాలా కాయలు కాసింది. ఇదిగోండి ఈ కొమ్మకొచ్చి 2 కాయలు. చెట్టు పడిపోద్దేమో అని భయం వేస్తుంది. అసలు చాలా కాయలు వచ్చినాయి అసలు వంకాయ. ఇది వచ్చి మందార మొక్క. చూడండి చాలా పెద్ద చెట్టు.
నేను ఆల్రెడీ ఒకసారి ఇది కుండీ మార్చేసాను. అసలు చాలా అసలు వర్షం పడడం వల్ల ఏంటో కానీ ఫ్లవర్స్ చాలా బాగా వచ్చినాయి, రెడ్గా ఉన్నాయి. అసలు చాలా బాగున్నాయి, చాలా చాలా అసలు మామూలుగా కాదు. అదిగోండి ఇంకా చాలా పూలు ఉన్నాయి. అయ్యండి పూలు చాలా బాగున్నాయి. ఇది వచ్చి పక్కన కుండీ, ఇది మిర్చి మొక్క. మిర్చి కుండీలోనే ఇదిగోండి చిక్కుడుపాదు. ఇది వచ్చి చిక్కుడుపాదు. మనం చిక్కుడుపాదులో గింజలు వేసి దగ్గర దగ్గర 20 days అవుతుంది అనమాట. ఇది ఇలాగా సపోర్ట్ ఇచ్చాను. సపోర్ట్ ఇవ్వగానే అలా పైకి ఎక్కేస్తుంది అనమాట. దానికదే సపోర్ట్ తీసుకుంటుంది అనమాట. మనం ఒకసారి దానికి సపోర్ట్ గా అనేది పెట్టామంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాం. ఇందులో ఉన్న మిర్చి మొక్కలు కొన్ని ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇది ఏంటది కరివేపాకు కుండీలోకి షిఫ్ట్ చేశాను అనమాట. ఈ కరివేపాకు కుండీలో వేసాను. ఆల్రెడీ దీన్ని కూడా హార్వెస్టింగ్ చేసి ఆల్రెడీ మొత్తం కట్ చేసేసాను అనమాట. కరివేపాకు చాలా లేదు ఇప్పుడు. ఇది మనం కట్ చేసి 2 weeks అవుతుంది అనుకుంటా. వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా దాంట్లో ఇది ఒక కుండీలో చిక్కుడుపాదులు వేసాము. చూడండి చిక్కుడుపాదులు అంత బాగున్నాయి. అసలు మనం వేసుకొని 20 days అవుతుంది కదా. ఇదిగోండి దీనికి కూడా ఇలా సపోర్ట్ ఇచ్చాను. సపోర్ట్ ఇవ్వడం వల్ల చక్కగా దానికదే పైకి పాకేసింది అనమాట. అది 20 daysకి ఇంత పెద్ద మొక్క అయింది అనమాట. చాలా బాగుంది అసలు కదండి. ఆల్రెడీ వంగ మొక్క కుండీలోనే నేను ఇదిగోండి డ్రాగన్ మొక్క. ఇది చెప్పాను కదండి, వైట్ డ్రాగన్ ఫ్రూట్ లోనే వైట్ గుజ్జులా ఉంటది కదా లోపల, దాన్ని అనమాట ఈ మొక్క. దీనిది కొమ్మ మామూలు మొక్క ఇరిగిపోయేసరికి పక్కన ఆ కొమ్మని అలా పెట్టేసాను అనమాట. తుక్కుపోయింది. ఇది వచ్చి బొరబాటి. చూడండి బొరబాటి మొక్కలు. ఇది వచ్చి డ్రాగన్ ఫ్రూట్. దీంట్లో ఇంకా వంగ మొక్క. అలాగే ఇదిగో పక్కన కరివేపాకు కుండీలో కూడా చిక్కుడు పాదులు వేసుకున్నాను. ఇదిగో చూడండి దానికి సపోర్ట్ ఇచ్చాను. ఇది కూడా అలా పైకి ఎక్కిపోయింది. ఇది కరివేపాకు ఆల్రెడీ మనం కట్ చేసేస్తాం కదా. ఇది వచ్చి నిమ్మ మొక్క అన్నమాట. దీంట్లోకి ఏంటంటే ఇది చూడండి, ఇది నిమ్మ మొక్కలో చాలా కాయలు వచ్చేసినాయి. కనిపిస్తున్నాయండి, ఇది చాలా కాయలు. ఒకటి ఇవ్వండి చిన్నగా ఉన్నాయి కాయలు. ఇక్కడ వచ్చి ఇది కాయలు, చాలా కాయలు వచ్చినాయి. ఇది వరకు గ్రోత్ చాలా బాగుండేది, ఇప్పుడు గ్రోత్ అసలు లేదు నిమ్మ మొక్కలు. ఇది వచ్చి మీకు తెలిసిందే కదా మొక్క. దీన్ని మనం హెయిర్ ఆయిల్లోకి కలిపేసి మనం మరిగించేసేసి దీని ఆకు తీసుకొని మరిగించేసేస్తే హెయిర్ బ్లాక్ గా వస్తుంది అంటారు. అదనమాట ఈ మొక్క. ఈ మొక్క ఏంటంటే నేను ఒకటి తెచ్చి పెట్టాను అంతే. ఇంకా సీడు ఈ ఫ్లవర్ ఉంది కదా, ఇది సీడ్ లాగా తయారైపోయి ఇంకా మొక్కలకి అన్నింటికి అసలు బాగా స్ప్రెడ్ అయిపోయి ఏమైపోయిందంటే ఇప్పుడు ఇదిగోండి ఈ కుండీలో నిమ్మ మొక్కలు మరీ దారుణంగా అసలు ఇవన్నీ ఉండడం వల్ల అసలు ఆ మొక్కని అసలు నిమ్మ మొక్కను అసలు ఎదగనివ్వట్లేదు. ఎందుకంటే నేను మొన్న ఒకసారి ఇలా ఎందుకు అసలు గ్రోత్ ఉండట్లేదు అని చెప్పి ఈ మొక్కనన్నీ తవ్వి చూస్తే ఇది ఏమైందంటే మట్టి ఎంత మట్టి ఉంటుందో అంత మట్టికి మొత్తం వేళ్ళు స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. వేరే మొక్కకి గ్రోత్ లేకుండా చేసేస్తుంది అనమాట ఇది. అందుకనే ఇంకా ఈ మొక్కను మొత్తం ఎక్కడ కనిపించినా తీసేయాలి, అసలు ఉండనివ్వకూడదు. మీరు కూడా అసలు పొలాలు ఇలాంటి దగ్గర ఉండడం తప్ప ఈ కుండీలోకి పెంచడం చాలా వేస్ట్ అసలు. ఎందుకంటే మనం వేసుకున్న మొక్కలను కూడా అసలు ఎదగనివ్వట్లేదు అసలు. చూడండి నిమ్మ మొక్క అయితే ఇది వరకు చాలా బాగుండేది, అసలు గ్రోత్ బాగుండే, కాయలు ఎక్కువగా కాగొచ్చాయి. అలాంటిది అసలు ఇప్పుడు కాయలు కానీ చాలా తక్కువ, సైజు కూడా తగ్గిపోయింది. మొక్క అయితే అసలు ఎదగట్లేదు. ఇది వచ్చి తెలుసు కదండి, ఇది అవకాడో మొక్క. ఈ కుండీ వచ్చి మిర్చి, చాలా పూత వచ్చేసింది. చాలా చిన్న మొక్క. దీంట్లోనే విడిగా మళ్ళీ వేరే సపరేట్ గా విత్తనాలు ఉన్నాయి, వేసిన మొక్కలు ఉన్నాయి. చూడండి చాలా చిన్న మొక్క, పూత వచ్చేసింది. అలాగే దీని పక్క కుండీలో కూడా మిర్చి వేసుకున్నాను. ఇదిగో చూడండి
చాలా చిన్న మొక్క అయినా కానీ పూత వచ్చేసింది. ఇంకా ఇది వచ్చి గులాబీ, అది కూడా గులాబీ. అందులో ఇంకా గులాబీ చచ్చిపోయిందని చెప్పి మనీ ప్లాంట్ వేసుకున్నాను అనమాట. అండ్ ఈ టబ్ లో వచ్చి బ్లూ కలర్ టబ్ లో వచ్చి చిక్కుడు పాదులు చాలా వేసాను. కొన్ని మొలిసినాయి, కొన్ని మొలలేదన్నమాట. ఇది వచ్చి దోసకాయ పాదు, ఆల్రెడీ తెలిసిందే కదా. ఏమండి ఇవి కూడా చిక్కుడు పాదులు బాగా వస్తున్నాయి అనమాట. వీటికి ఆల్రెడీ సపోర్ట్ ఇవ్వడం అవసరం లేదు, ఆల్రెడీ ఉంది కాబట్టి. దీంట్లోనే మామిడి మొక్క ఉంది. ఆ మామిడి మొక్కని సపోర్ట్ కింద తీసేసుకొని ఆ పక్కన ఉన్న వైర్లకి, ఇదిగోండి ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ నుంచి ఇలా సపోర్ట్ కింద తీసుకుని వెళ్ళిపోద్ది అనమాట. పాకేస్తుంది, ఆల్రెడీ పాకేస్తుంది అనమాట. ఇదిగోండి దోసకాయ మొక్క చాలా పెద్దది అయ్యింది కానీ అసలు కాయలు కూడా అసలు రావట్లేదు. ఇంకా వస్తే బాగుందని అనుకుంటున్నాను నేను. అది ఇక్కడ అసలు దోసకాయలు దొరకవు అసలు ఇక్కడ మరి మార్కెట్లో, చాలా మార్కెట్లో మేము వెతికాము, అయినా కానీ అసలు దోసకాయ అన్నది దొరకట్లేదు. ఇది వచ్చి తులసి మొక్క అనమాట. ఇవి నేను వేయకుండానే చక్కగా వచ్చేసినాయి అనమాట మొలకలు. ఇవి ఇలా తాడు కట్టేసేసాను గుబురుగా ఉందని చెప్పి. ఇది వచ్చి ఈ పక్క కుండీలో ఇది ఒక తులసి మొక్క అనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఈ మొక్క. దీన్ని ఇంకా తీసేసి ఇంకా నేను కూడా నా నూనెలో వేసేసి ఆయిల్ కొబ్బరి నూనెలో వాడేసుకోవాలి. చూడండి ఎంత పెద్ద మొక్క అయిందో. ఇది చూడండి, ఇందులో ఈ విత్తన, ఇది పువ్వు ఉంది కదండి, ఈ పువ్వు ఇదేమో ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ పువ్వు తెల్లగా ఉంటుంది. ఆ తర్వాత ఇదిగోండి ఇలా అయిపోయి సీడ్ తయారవుతుంది అనమాట. సీడ్ తయారైపోయి లాస్ట్ కి ఏమవుతుందంటే ఇది గాలికి మొత్తం ఇదిగో ఇది లాస్ట్ సీడ్ లాగా తయారైంది. మొత్తం స్ప్రెడ్ అయిపోయి మొత్తం గాలికి అన్ని కుండీలకి స్ప్రెడ్ అయిపోయింది. చాలా గట్టిగా ఉంటుంది కాడ గాని, అసలు వేర్లు గాని చాలా గట్టిగా ఉంటుంది. దీంట్లోనే వచ్చి ఇదిగోండి కలబంద, తోటకూర మొక్కలు పీకేస్తాను. ఆల్రెడీ విత్తనాలు తీసాను కాబట్టి. ఇది వచ్చి కలబంద. ఇది వరకు కలబంద చాలా పెద్ద కుండీలో వేసాను. ఎక్కువగా ఉంటే మొత్తం పీకేసి ఈ ఒక్క మొక్కనే ఉంచాను అనమాట. ఇది ఒక తులసి మొక్క. ఆల్రెడీ ఇవన్నీ మనం హార్వెస్టింగ్ చేసినాయి. మళ్ళీ విపరీతంగా పూలు వచ్చేసినాయి, చాలా ఎక్కువ పూలు వచ్చేసినాయి. ఈ పూలను మళ్ళీ ఒకసారి హార్వెస్టింగ్ చేసేసుకుని అలా ఆరేసేసుకుంటే సరిపోతుంది. ఇదన్నమాట. దాంట్లోనే మళ్ళీ మొక్క కూడా ఉంది. ఆల్రెడీ అక్కడక్కడ తోటకూర గింజలు వేసాను. దీంట్లోకి వచ్చి ఇదిగండి, ఇది వచ్చి అల్లం మొక్క. అల్లం మొక్క అంటే ఇదేం మొక్క అంటే మామిడి అల్లం అనమాట. మామిడి అల్లం మొక్క ఇది. చూడండి సేమ్ టు సేమ్ పసుపు మొక్క ఎలా ఉంటుందో సేమ్ డిట్టో అలాగే ఉందండి. అసలు ఆకు కానీ మొక్క కానీ అసలు సేమ్ అలానే వచ్చింది, పసుపు మొక్కలాగే. దీని పక్కన పసుపు మొక్క ఉంది, దాన్ని చూపిస్తాను. దానికి దీనికి సేమ్ అలాగే ఉంటుంది. చూడండి ఆకులు చూడండి అంత పెద్దగా వచ్చినాయి. చాలా స్ట్రాంగ్ గా గట్టిగా ఉంది. పసుపు ఆకులాగే ఉంది అసలు. అది కూడా ఇలాగే సేమ్ ఇలాగే అవుతుంది కాబట్టి అల్లం మొక్క ఒక్కటి కొద్దిగా డిఫరెంట్ గా ఉంటది, సన్నంగా ఉంటుంది. కానీ ఈ ఆకులు చాలా సన్నంగా ఉంటాయి అన్నమాట. ఇందులో వచ్చి తోటకూర అన్ని వేసాను. తోటకూర ఉంది. ఇదిగోండి ఇది పసుపు మొక్కే. ఇది పసుపు మొక్కే. చూడండి పసుపు, నేను చెప్పాను కదా పసుపు మొక్క సేమ్ అలా మామిడల్లం మొక్కని పసుపు మొక్క ఆకు ఒకేలా ఉంది. దీంట్లో వచ్చి ఇదిగోండి ఇది వచ్చి తోటకూర. దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇవి ఉన్నాయి కదా ఆకులు, ఇలా ఆకులు కట్ చేసేసుకొని ఏంటి మనం పప్పులో వేసేసుకున్నాం. ఈరోజు తోటకూర పప్పు చేసేసుకుంటే బయట కొనుక్కోకుండా తోటకూర పప్పు చేసేసుకుంటాను అనమాట. మన తోటలోనే మన గార్డెన్లోనే ఉన్నది తీసుకొని
అక్కడక్కడ ఎలాగో మొక్కలు ఉన్నాయి కాబట్టి వాటిని కట్ చేసేసుకుంటాను తోటకూరని. ఇదిగండి తోటకూర ఇలా ఆకులు మాత్రమే కట్ చేస్తున్నాను. ఆకులు కట్ చేసేసుకొని ఈ విత్తనాలు మనకి మళ్ళీ వింటర్ సీజన్ లో కానీ మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు మనకి యూజ్ అవుతాయి. అస్తమాట మనం కొనుక్కునే కంటే మన దగ్గర ఉన్న మొక్కలనే మళ్ళీ సీడ్ లాగా దాచుకుంటే అస్తమాట తెప్పించుకునే అవసరం లేదన్నమాట. ఈ విధంగా ఒక్కొక్క ఆకుని కట్ చేస్తాను చాలా ఫాస్ట్గా. అంతే, మనం వీళ్ళని విత్తనాల కోసము కొద్దిగా తీసుకురండి అని వాళ్ళని ఇబ్బంది పెట్టే కంటే ఇలాగ మన దగ్గర ఉన్న మొక్కలతో విత్తనాలు తీసేసుకుంటే మనకి మళ్ళీ తీసుకురండి కొద్దిగా అని చెప్పి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకోకుండా. కొంతమంది పేరెంట్స్ కానీ అత్త మామలు కానీ బాగా పంపిస్తారు. వాళ్ళందరూ ఇబ్బంది పెట్టడం ఎందుకు, వాళ్ళ మళ్ళీ బయటకు వెళ్ళి వాళ్ళ మనసులో ఏముంటుందో తీసుకోవడాలు అలాంటివి ఉంటాయి కాబట్టి బయటకు చెప్పరు కదండి. అదేదో మనమే చక్కగా ఇలా మన గార్డెన్లో పెట్టుకున్న వాటిని తీసుకుంటే సరిపోతుంది. చేడొచ్చిన ఆకుని కట్ చేసేస్తే మనకి ఆకు ఇలాగా తోటకూరలోకి ఆకుని వేసుకోవడానికి బాగుంటుంది. సీడ్ కూడా ఉంటుంది మనకి. ఓన్లీ ఆకులు కట్ చేసుకుంటే కూరలోకి వస్తుంది. ఇది మొత్తం కాడే కట్ చేసామంటే లేతగా ఉన్నప్పుడు విత్తనాలు కూడా ఇంకా అసలు ఆ సీడ్ కూడా తయారవదు. అందుకని ఇలాగ ఆకు కట్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, వాటిని కూడా కట్ చేసేస్తాం. తోటకూర కట్ చేస్తే కూరలోకి సరిపోతుంది. ఎంత కావాలంటే పప్పుకి ఒక గుప్పిడి తోటకూర ఉంటే చాలు. ఇలా ఎండిపోయిన ఆకుల్ని కట్ చేసేస్తాం పసుపు మొక్కకి. ఇది పసుపు పంట మన చేతికి రావాలంటే దగ్గర 6 months అన్నా టైం పడుతుంది మనకి. అల్లమైనా ఏదైనా 6 monthsకే టైం పడుతుంది. అల్లం ఒకటి, పసుపు ఒకటి. అలాగే ఇది వచ్చి గోంగూర, ఇది వచ్చి ఎర్ర తోటకూర అనమాట. ఎర్ర తోటకూర, గోంగూర మొత్తం వచ్చేసింది. మంచిగా ఉన్నది మాత్రమే ఇంట్లోకి వాడుకొని మిగతాది తీసేస్తాను పక్కన. ఇది మొత్తం అసలు పుదీనా మొత్తం తీసేస్తాను. ఇంకా మళ్ళీ ఎప్పుడు బాగుంటుంది అంటే ఆకుకూరలు అన్నీ మనం వింటర్లో వేసుకుంటే చాలా బాగుస్తాయి అన్నమాట. వింటర్లోనే వేసుకోవడం బెటరు. తోటకూర అయినా, పాలకూర అయినా, కొత్తిమీర అయినా చాలా బాగుస్తాయి వింటర్లో. ఇప్పుడు తోటకూర అయినా, పాలకూర అయినా చీడ పట్టేస్తుంది. అందుకే వర్షాకాలంలో చూడండి తోటకూరలకి రేట్ ఎక్కువ ఉంటుంది. పాపం వాళ్ళు పండించే వాళ్ళు అయినా కానీ మళ్ళీ మందులు కొడుతున్నారు, మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆకుకూరల వల్ల కూడా అంటూ ఉంటారు. అదేదో మన ఇంట్లోనే పెట్టుకుంటే చక్కగా ఆకుకూరలు హెల్త్కి ప్రాబ్లం లేకుండా మనకు బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. బాడీకి, శరీరానికి మంచి ఫుడ్ అందించినట్టుగా ఉంటుంది. చూడండి ఇదంతా చీడ పట్టింది మాత్రం పక్కన పడేద్దాం. ఇది మళ్ళీ నేను నీట్గా క్లీన్ చేసుకునేటప్పుడు చూసుకుంటూ తీసేసుకుంటూ చీడ పట్టిన పక్కన తీసేసుకుంటూ పుదీనా పచ్చడి చేసేసుకుంటే సరిపోతుంది. మొత్తం తీసేస్తాను పుదీనా, అది నా ఉంచును.
మళ్ళీ వింటర్ లోనే స్టార్ట్ చేసుకుంటాను. ఎందుకులే అండి, మళ్ళీ ఏదైనా మామూలుగా అర్జెంట్ కావాలంటే ఒక కుండీ తీసేసి ఒక కుండీలో ఉంచుదాం. చూడండి, ఇలా పైకే ఉంటాయి, అసలు పైన ఉంటాయి వీటి పైన ఉంటాయి వేర్లన్నీ. ఈ కుండీలో కొద్దిగా పర్వాలేదు, చీడ ఏం రాలేదు కానీ సరిగ్గా ఈ కుండీలో అయితే ఎక్కువ వచ్చింది. ఇది ఏమైందంటే ఈ చీడ మళ్ళీ వెళ్ళి తోటకూరకి స్ప్రెడ్ అయిపోయింది. తోటకూర వచ్చి మొత్తం ఆకులు మొత్తం తినేసింది. చాలా ఇదిగా ఉంది, అస్సలు బాగాలేదు తోటకూర. దీంట్లో వచ్చి ఎర్ర తోటకూర వేసేసుకున్నాం. ఎర్ర తోటకూర విత్తనాలు రాయల్ ఎర్ర తోటకూర విత్తనాలు కూడా నా నార్మల్ తోటకూర విత్తనాలుగా ఉన్నాయి. అది ఎర్ర తోటకూర, పచ్చ తోటకూర అన్నది మొలకలు వస్తాయి కానీ మనకు తెలియదు. మనకి ఒక గుప్పిడు కొద్దిగా విత్తనాలు ఉంటే చాలు, ఆటోమేటిక్గా ఏమవుద్దంటే మనం తర్వాత విత్తనాలు తీసుకోవచ్చు. వస్తమాట కొనుక్కోని అవసరం లేదనమాట. ఒకసారి కొనుక్కుంటే విత్తనాలు మనం మొక్కలు వేసినప్పుడల్లా ఆటోమేటిక్గా ఏదో ఒక మొక్క ఎదిగిపోయి ముదిరిపోయి పూలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అదే సరిపోతుంది అనమాట. ఎంత కావాలండి, కొన్ని ఒక గుప్పిడి సరిపోతుంది విత్తనాలకి. అక్కడక్కడ బాగుంది పుదీనా. ఎందుకునండి, ఇప్పుడు వర్షాలు పడేటప్పుడు ఎక్కువగా తెగులు వస్తూ ఉంటుంది, మొక్కలకి తెగులు రావడం, పుచ్చు రావడం, ఆకులు మొత్తం పురుగు పట్టేసి తినేస్తే అది మళ్ళీ ఆ వచ్చిన తెగులేమో మళ్ళీ ఏమవుద్దంటే పక్క మొక్కలకి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మొత్తం మొక్కలన్నీ మిగతా మొక్కలు కూడా తెగులు వచ్చేస్తుంది. అందుకే ఫస్ట్ ఏదైనా మొక్క వచ్చిందంటే దాన్ని తీసేస్తే బెటర్. మనకి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం మిర్చి మొక్కల్లో ఎక్కువగా ఆకుముడత వస్తుంటది. అది దేనికైతే వస్తుందో దాన్ని మనం ముందు తీసేస్తే మొక్కని ఆటోమేటిక్గా మిగతా మొక్కలు కూడా కంట్రోల్ అయిపోద్ది అనమాట, రాదు ఇంకా. పుదీనాకు కూడా వస్తుందండి ఆకుముడత. దీనికి కూడా నా కొద్దిగా తెగులు వచ్చింది. తెగులు వచ్చిన దాన్ని కట్ చేసేసుకోవడమే అంతే, ఉంచకూడదు. అంతే, ఏదైనా మొక్క వస్తే ఇంక ఇలా కట్ చేసేసుకోవడమే తెగి. దీనికి ఆల్రెడీ వచ్చింది, అసలు దీనికి కూడా రాకపోదును. ఇది పక్కన ఉంది కదా, ఈ మొక్క వల్ల వచ్చింది. దీనికి ఆల్రెడీ తెల్లపేను కూడా పడుతుంది. తెల్లపేను వస్తుంది అని డౌట్ ఇచ్చిన తర్వాత ఇంకా ఉంచకూడదండి. ఇది నేను చూసుకోలేదు, దీనికి తెల్లపేను వస్తుంది, పట్టేసింది, తీసేస్తాను ఈ మొక్కని. తీసేయడమే బెటర్. చూడే అంత ఎన్ని వేర్లు వచ్చినాయి మొక్కకి.
దీనికోసం అసలు ఎంత వెతికామో ఈ మొక్క కోసం. తీరా చూస్తే అమెజాన్ లో కూడా అసలు ఈ మొక్క అమ్ముతున్నారు. నూనెలో వేసుకుని మరిగించేసి జుట్టు నల్లగా రావాలని చెప్పి వేసుకుంటున్నారు కదా ఈ ఆకుని. ఇది ఇవి చూసారా వేర్లు ఎలా వచ్చినాయి, ఇదిగోండి వేరు ఎలా వచ్చిందో. ఈ మొక్కను మీరు గుర్తుపట్టారా? గుర్తుపడితే ఇది ఏ మొక్క అన్నది మీరు కామెంట్ లో నాకు చెప్పండి. కొద్దిగా నాకు మీకు కూడా తెలియని వాళ్ళకి, కొంతమందికి తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట. కామెంట్ లో చెప్పండి. దీంట్లో కూడా చాలా పుదీనా మొత్తం ఎండిపోయింది మొక్క కొద్దిగా. ఇంకా సర్లే అండి, ఇంకా అందుట్లో ఎర్ర తోటకూర వేసుకున్నాం కదా, దీన్ని సిచ్యువేషన్ బట్టి చూసి తర్వాత ఈ కుండీలోకి పుదీనా ఉంచాలా తీయాలా అని తర్వాత డిసైడ్ అయ్యి అప్పుడు ఇందులోకి వేరే విత్తనాలు వేసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మనం చిక్కుడు గింజలు విత్తనాలు వేసి 20 days అవుతుంది కాబట్టి 20 daysకి మొక్కలు ఎలా ఉన్నాయనేది చూపించాను. అలాగే మన దగ్గర ఉన్న మామిడి అల్లం కానీ, పసుపు కానీ, వంగ మొక్క కానీ, ఈ మందార మొక్క, ఈ మిర్చి మొక్కలు అన్నీ చూపించాను. మీకు మా గార్డెన్ నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఉంటాను. బాయ్.